ఓకే, అందరికీ శుభోదయం, శుభదినం, శుభ ఆశీస్సులు. మనము గత 16 డేస్ నుంచి భగవద్గీత పారాయణం జ్ఞానాన్ని చెప్పుకుంటూ ఉన్నాము. దానిలో భాగంగా ముఖ్యంగా నిన్నటి దినమున మనము 28, 29, 30 శ్లోకాలకు అర్థాన్ని తెలుసుకున్నాము. దాన్ని ఒక్కసారి మళ్ళీ మనం గుర్తు చేసుకుంటూ ఏంటి అంటే, కృష్ణ అర్జునుడు చెప్తున్నాడు, యుద్ధంలో సన్నిధులై వచ్చిన వారిని అందరినీ నేను చూస్తూ ఉంటే నాకు నా ఒళ్ళంతా వణుకుబుడుతూ ఉంది, నా నోరంతా ఎండుకుపోతూ ఉంది, నా శరీరం అంతా కూడా భయభ్రాంతులకి వణుకుడకి, నా హృదయం అంతా కూడా ఎంతో భయభ్రాంతులకి నేను గురి అవుతూ ఉన్నాను. నా చేతిలో కూడా అసలు గాంధీవం జారిపోతూ ఉంది, నేను నిలబడలేకపోతున్నాను అని మన అర్జునుడు కృష్ణ పరమాత్మతో చెబుతూ ఉన్నాడు. మరి ఈరోజు మనము ఈ గీత భగవద్గీతలోని మరి మిగతా శ్లోకాలు 30 తర్వాత మిగతా శ్లోకాలను స్నేహ మేడం ద్వారా మళ్ళీ మనం ఒకసారి అందరము విందాము. ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకుందాం మిత్రులారా. ఆ జ్ఞానంలో మనం జీవిద్దాం. ప్రతిరోజు మనము తను చెప్పిన శ్లోకాలలో, తానే కాదు వేదవ్యాసుడు కృష్ణ పరమాత్మ ఈ జ్ఞానాన్ని భూమిపైకి తెచ్చిన జ్ఞానాన్ని వేదవ్యాసుడు వ్రాశాడు. మరి ఈ గీతని వాళ్ళు చక్కగా మానవాళికి అందరికీ ఇన్స్పైర్గా, ఆదర్శంగా ప్రతి మనిషికి గీతను చక్కగా చదివి ఆచరణలో పెట్టి మన జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్లడంలో మనందరికీ ఎంతో తోడ్పడుతుంది. ఈ సందర్భంగా గీతా మాతకి ఒక్కసారి మనం స్వాగతం పలుకుతూ, తర్వాత ముఖ్యంగా మన అందరినీ వేదిక మీద కలిపిన పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి ఒక్కసారి వారికి పాదాభివందనాలు తెలియజేస్తూ, వారి ఎనర్జీలో మనము గీతామాత ఎనర్జీతో, వేదవ్యాసుల ఎనర్జీతో, సకల మాస్టర్స్ పరమాత్మ శక్తితో, వారి ఆశీస్సులతో మరి చక్కగా ఇప్పుడు మేడంతో మరి మనము మిగతా ఈరోజు విందాము మిగతా శ్లోకాలని. వెల్కమ్ స్నేహ మేడం. మేడం అన్మ్యూట్ లో ఉన్నారు మేడం, వాయిస్ రావట్లేదు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గురుగారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి నమస్కరిస్తూ, ఈ వేదిక కల్పించినందుకు, భగవద్గీత పారాయణం జరుపుకుంటున్నందుకు, దీనికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా నమస్కరిస్తూ, ఆ సృష్టికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనము ఈరోజు భగవద్గీతలోని 31, 32, 33, 34 శ్లోకాలు ఈరోజు మనం తెలుసుకుందాము. భగవద్గీత అర్జున విషాద యోగంలోని 31వ శ్లోకం. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ న చ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ
నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ న చ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే న చ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. ఈ శ్లోకంలో మనము ఒక్కొక్క పదం యొక్క అర్థం తెలుసుకుందాము. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. నిమిత్తాని అంటే శకునము. పశ్యామి, పశ్యామి అంటే చూడడము. ఇంతకుముందు మనం చాలా శ్లోకాలలో పశ్యతి అని తెలుసుకున్నాం, అంటే చూడడము. విపరీతాని కేశవ, కేశవ అంటే కృష్ణుడికి మరో పేరు. విపరీతాని అంటే అనర్థదాయకము అయిన. నచ శ్రేయాను పశ్యామి, శ్రేయస్సు అంటే ఏంటి? మంచి. నచ శ్రేయాను అంటే ఎలాంటి మంచి కూడా పశ్యామి చూడలేకపోతున్నాను. హత్వా, హత్వా అంటే చంపడము. స్వజన మాహవే, స్వజన మాహవే అంటే స్వజనులు అంటే ఎవరు? నా వారు అంటే నా బంధువులందరూ కూడా. మాహవే అంటే ఈ యుద్ధమున. తీసుకుంటున్నా అందరినీ మ్యూట్ లో పెట్టండి ఒకసారి. మీరు స్క్రీన్ ను కొంచెం పెద్దగా చేయండి శ్లోకం. నిమిత్తాని చ పశ్యామి. నిమిత్తాని అని అంటే శకునము. శకునము అంటే ఏంటి? ఆ పొటెన్షియల్ అన్నమాట. మనకు మంచి శకునము, చెడు శకునము అలా అంటారు కదా. సో ఆ సందర్భము ఎలా అవుతుంది, ఎలా మనకి అది సహకరిస్తుంది అనేది శకునం అన్నమాట. శకునం నిమిత్తాని చ పశ్యామి. ఎలాంటి ఈ శకునము ఎలా ఉంది అనే దాని గురించి, ఎలా చూస్తున్నాడు అర్జునుడు అనే దాని గురించి చెప్తున్నాడు అనమాట. విపరీతాని అని అంటే అనర్థదాయకము. కేశవ, ఓ కృష్ణ, ఈ శకునం అనేది అనర్థదాయకంగా కనిపిస్తుంది నాకు. నచ శ్రేయాను పశ్యామి, ఎలా చూసుకున్నా కూడా ఇది మంచిగా కనబడట్లేదు. హత్వా స్వజన మాహవే, మన బంధువులు, మనవారే అయిన నా వాళ్ళు అయినా ఈ బంధువులందరినీ ఈ యుద్ధ భూమిలో చంపడం ఏ విధంగా చూసుకున్నా ఈ శకునం అనేది అనర్థదాయకంగానే కనిపిస్తుంది. ఇది మంచిగా నాకు అనిపించట్లేదు అనేది అర్జునుడు చెప్తున్నాడనమాట. నిమిత్తాని చ పశ్యామి, శకునం అనేది మంచిగా కనబడట్లేదు. విపరీతాని కేశవ, అనర్థదాయకంగానే కనిపిస్తుంది ఓ కృష్ణ. నచ శ్రేయోను పశ్యామి, ఎలా చూసుకున్నా కూడా ఇది అన్మ్యూట్ చేయండి. Recording in progress. నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజన మాహవే, ఏ విధంగా చూసుకున్నా నా బంధువులు, నా వాళ్ళైన వీరందరినీ హత్వా చంపడము. శ్రేయోను పశ్యామి, మంచిగా. నచ శ్రేయోను పశ్యామి అంటే మంచిగా నాకు కనిపించట్లేదు అనేది అర్జునుడు శ్రీకృష్ణుడితో చెప్తున్నాడనమాట. నెక్స్ట్ భగవద్గీత అర్జున విషాద యోగంలోని
32వ శ్లోకం. నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాని చ నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. నకాంక్షే విజయం కృష్ణ, నాకు విజయం మీద ఎలాంటి కోరికలు లేవు కృష్ణ. కాంక్షే అంటే కోరికలు, నకాంక్షే ఎలాంటి కోరికలు లేకపోవడం. విజయం కృష్ణ విజయం మీద. నచరాజ్యం సుఖానిచ అలాగే రాజ్యం మీద కూడా, మరియు సుఖానిచ సుఖాల మీద కూడా నాకు ఎలాంటి కోరికలు లేవు. విజయం మీద, రాజ్యం మీద, అలాగే సుఖాల మీద ఎలాంటి కోరికలు లేవు కృష్ణ అని అర్జునుడు అంటున్నాడు. కింనో రాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితే నవః. గోవింద అంటే ఇక్కడ కృష్ణుడికి మరో పేరు. రాజ్యేన భోగైర్ జీవితే నవః. ఈ రాజ్యాల పట్ల కానీ లేదా ఈ భోగాల పట్ల కానీ అసలు ఈ జీవితం పట్ల కానీ ప్రయోజనం ఏముంది అనేది అర్జునుడు శ్రీకృష్ణుడితో అంటున్నాడు. అంటే ఒకలాంటి వైరాగ్య భావన ఇక్కడ తెలియజేస్తున్నాడు అన్నమాట అర్జునుడు. వైరాగ్యం అంటే ఏంటి? ఇక్కడ దేని మీద పెద్దగా ఆశ లేకపోవడం, ప్రాపంచిక విషయాలు పట్ల ఆశ లేకపోవడం, మమకారం లేకపోవడం, ఒకలాంటి దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం. మనము ఆధ్యాత్మికత కూడా ఇలాంటి వైరాగ్యంతోనే మొదలవుతుంది. యాక్చువల్గా దేని మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ లేకపోవడం, మమకారం లేకపోవడం, మితిమీరకుండా ఉండడము. సో అలాంటి భావనలో నుంచే మనము ఆధ్యాత్మికలోకి ఎంటర్ అవుతాము. ఇక్కడ అర్జునుడు కూడా కాస్తంత వైరాగ్యం చూపినట్టుగా మాట్లాడుతున్నాడు. నాకు దేని మీద కోరికగా లేదు, రాజ్యం పట్ల కానీ, విజయం పట్ల కానీ, సుఖం పట్ల కానీ ఎలాంటి కోరిక లేదు. పైగా ఈ రాజ్యాల పట్ల, ఈ భోగాల పట్ల ప్రయోజనం ఏముంది, అసలు ఈ జీవితం పట్ల ప్రయోజనం ఏముంది అని వైరాగ్యంతో కూడిన మాటలు మాట్లాడుతున్నాడు. కానీ నిజంగానే వైరాగ్యం వచ్చిందా, నిజంగానే ఆ ఆధ్యాత్మికత గురించి తెలుసుకోవడానికి ఆ చింతన అనేది అర్జునుడికి ఉందా అనేది మనము ఇంకా ముందు ముందు శ్లోకాలలో తెలుసుకున్నాం. ఎందుకు అని అంటే యాక్చువల్గా వైరాగ్యం వచ్చి ఆ ఆధ్యాత్మికత గురించి తెలుసుకోవాలి అనుకున్న వారు, ఆధ్యాత్మికతలో నిజంగా ఉన్నవారు ఎప్పుడూ కూడా ఆనందంగానే ఉంటాడు. కానీ ఇక్కడ అర్జునుడు ఆనందంగా ఉన్నాడా? యాక్చువల్గా అర్జునుడు దానికి ఆపోజిట్ స్టేట్ లో ఉన్నాడు. అర్జునుడు దుఃఖంతో ఉన్నాడు. నిజంగా ఆధ్యాత్మికత కలిగి ఉన్న వాళ్ళు ప్రతి క్షణము నిరంతరము కూడా ఆనంద స్థితిలో ఉంటారు. కానీ ఇక్కడ అర్జునుడు దానికి ఆపోజిట్ స్థితిలో ఉన్నాడు అన్నమాట. కేవలం పైకలా మాట్లాడుతున్నాడు, ఆ వైరాగ్యంతో కూడిన మాటలు మాట్లాడుతున్నాడు. నాకు విజయం పట్ల, రాజ్యం పట్ల, సుఖం పట్ల ఎలాంటి కోరికలు లేవు, అసలు వీటన్నిటి పట్ల
ఈ భోగాల పట్ల, రాజ్యాల పట్ల, అసలు జీవితం పట్ల ప్రయోజనం ఏముంది అని చెప్పి కృష్ణుడితో అంటున్నాడు. నెక్స్ట్ భగవద్గీతలోని 33, 34 శ్లోకాలు అర్జున విషాద యోగంలో మనము ఇప్పుడు తెలుసుకుందాము. येषामर्थे काङ्क्षितं नो राज्यं भोगा सुखानि च येषामर्थे काङ्क्षितं नो राज्यं भोगा सुखानि च तयिमेव स्थिता युक्ते प्राणां त्यक्त्वा धनानि च तयिमेव स्थिता युक्ते प्राणां त्यक्त्वा धनाङ्क्षितं नो राज्यं भोगा सुखानि च येषामर्थे काङ्क्षितं नो राज्यं भोगा सुखानि च तयिमेव स्थिता युक्ते प्राणां त्यक्त्वा धनानि च तयिमेव स्थिता युक्ते प्राणां त्यक्त्वा धनानि च येषामर्थे काङ्क्षितं नो राज्यं भोगा सुखानि च तयिमेव स्थिता युक्ते प्राणां त्यक्त्वा धनानि च येषामर्थे అంటే ఎవరి కోరకు, కాంక్షిత అంటే కోరిక, ఎవరి కోసమైతే కోరబడిందో, నో రాజ్యం భోగ సుఖానిచ ఈ రాజ్యము అలాగే భోగాలు మరియు అలాగే సుఖానిచ సుఖాలు, తయిమే వస్థితాయుక్తే అలాంటి వారే ఇక్కడ యుద్ధం చేయడానికి, ప్రాణాం త్యక్త్వా ధనానిచ అలాగే తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా, ధనానిచ ధనాన్ని కూడా లెక్క చేయకుండా. 34వ శ్లోకం. ఆచార్య పితర పుత్రాస్తథైవ చ పితామహః ఆచార్య పితర పుత్రాస్తథైవ చ పితామహః మాతులా శ్వశురా పౌత్రా శాల్యాః సంబంధినస్తథా మాతులా శ్వశురా పౌత్రా శ్యాలా సంబంధినస్తథా ఆచార్య పితర పుత్రా తథైవ చ పితామహః మాతులా శ్వశురా పౌత్రా శాలా సంబంధినస్తథా. ఆచార్య గురువులు, పితర తండ్రులు, పుత్ర కొడుకులు, తథైవ చ పితామహ ఇంకా పితామహులు, మాతుల మేనమామలు, శ్వశుర మామలు, పౌత్ర మనుమలు, శాల సంబంధినస్తథ అంటే వీళ్ళందరూ కూడా వర్గాలకి సంబంధించిన వాళ్ళు. ఇక్కడ మొత్తం 33, 34 మనం కలిపి భావం చెప్పుకుంటే కంప్లీట్ గా అర్థమవుతుంది. సో 33 శ్లోకంలో భావం ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, ఏషామర్తే కాంక్షితాః ఎవరి కొరకైతే మనము ఈ రాజ్యాన్ని భోగాలని సుఖాల గురించి మాట్లాడుతున్నామో అలాంటి వారే యుద్ధం చేయడానికి తమ ప్రాణాలు కూడా ధనాన్ని కూడా లెక్క చేయకుండా నా ఎదుట నిల్చున్నారు. వారిలో ఆచార్యులు, గురువులు, తండ్రులు, పుత్రులు, పితామహులు, మేనమామలు, మామలు, మనుమలు ఇలా మన బంధువర్గాలే నా ఎదుట యుద్ధం చేయడానికి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా
ధనాన్ని కూడా లెక్క చేయకుండా నా ఎదుట నిల్చున్నారు అనేది అర్జునుడు చెప్తున్నాడనమాట. సో ఒకలాంటి ఈ 30 నుంచి 34 శ్లోకాలు అర్జునుడి వైరాగ్య స్థితి గురించి తెలియజేస్తున్నాయి. ఎవరి కోసమైతే అంటే తను ఒక్కసారిగా తన ఆపోజిట్ సైన్యంలో ఉన్న వీళ్ళందరినీ ఎవరెవరిని చూశాడో, తన గురువులను, తన తండ్రులను, తన పుత్రులను, పితామహ భీష్ములను, అలాగే మేనమామలను, మామలను, మనుమలను, తన బంధువులు అందరినీ చూసిన తర్వాత అసలు వీళ్ళందరి కోసమే కదా వీళ్ళందరి కోసమే మనం రాజ్యాన్ని, భోగాలని, సుఖాలను, అంటే అందరూ ఉంటేనే కదా భోగాలను అనుభవించగలము, ఆ సుఖాలను అనుభవించగలము. ఆ రాజ్యం ప్రాప్తించినా కూడా దాని పట్ల సంతోషంగా ఉండగలిగేది ఎప్పుడు ఉండగలుగుతాము? వీళ్ళందరూ కూడా ఉన్నప్పుడే ఆ నిజమైన భోగాలను అనుభవించగలుగుతాము. కానీ వీళ్ళందరే ప్రాణాల సైతం, ధనాన్ని సైతం లెక్క చేయకుండా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండి నా ఎదుట నిల్చున్నారు. అసలు ఈ రాజ్యాల పట్ల, భోగాల పట్ల, ఈ జీవితం పట్ల అసలు ప్రయోజనము ఏముంది అనేది అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో వైరాగ్యం గురించి మాట్లాడుతున్నాడు, తన వైరాగ్య స్థితి గురించి మాట్లాడుతున్నాడు. ఒకసారి మనము ఈ 30 నుంచి 34 శ్లోకాల వరకు ఒకసారి ఉచ్చరిద్దాము. హ్యాండ్ రేస్ చేయండి మా. దీక్షిత అన్మ్యూట్ చేసుకో. వంశిక అన్మ్యూట్ చేసుకో. భగవద్గీత అర్జున విషాద యోగంలోని 31వ శ్లోకం. భగవద్గీత 31వ శ్లోకం. దీక్షిత నెక్స్ట్ శ్లోకం చెప్పు. ఇద్దరు ఒకటేసారి అన్మ్యూట్ చేసుకున్నారు. నిమిత్తాని చ పశ్యామి, నిమిత్తాని చ పశ్యామి, విపరీతాని కేశవ, విపరీతాని కేశవ. నిమిత్తాని చ పశ్యామి, నిమిత్తాని చ పశ్యామి, విపరీతాని కేశవ, విపరీతాని కేశవ. న చ శ్రేయోను పశ్యామి, న చ శ్రేయోను పశ్యామి, హత్వా స్వజనమాహవే, హత్వా స్వజనమాహవే. న చ శ్రేయోను పశ్యామి, న చ శ్రేయోను పశ్యామి, హత్వా స్వజనమాహవే, హత్వా స్వజనమాహవే. నిమిత్తాని చ పశ్యామి, విపరీతాని కేశవ, నిమిత్తాని చ పశ్యామి, విపరీతాని కేశవ. న చ శ్రేయోను పశ్యామి, హత్వా స్వజనమాహవే. న చ శ్రేయోను పశ్యామి, హత్వా స్వజనమాహవే. జ్ఞాపిక అన్మ్యూట్ చేసుకో. నిమిత్తాని చ పశ్యామి, నిమిత్తాని చ పశ్యామి, విపరీతాని కేశవ, విపరీతాని కేశవ. న చ శ్రేయోను పశ్యామి, న చ శ్రేయోను పశ్యామి, హత్వా స్వజనమాహవే. హత్వా స్వజనమాహవే.
నిమిత్తాని చ పశ్యామి నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ విపరీతాని కేశవ న చ శ్రేయోను పశ్యామి న చ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే హత్వా స్వజనమాహవే నిమిత్తాని అంటే శకునము, చ పశ్యామి చూడడము, విపరీతాని కేశవ, కేశవ అంటే కృష్ణుడికి మరో పేరు, విపరీతాని అంటే అనర్థదాయకంగా కనిపిస్తుంది, ఈ శకునం అనేది అనర్థదాయకంగా కనిపిస్తుంది కేశవ. నచ శ్రేయోను పశ్యామి చూడడానికి కూడా ఏ విధంగా కూడా మంచిగా కనిపించట్లేదు. హత్వా స్వజన మాహవే చంపడం, మన బంధువులను చంపడం ద్వారా ఎలాంటి మంచి నాకు కనిపించడం లేదు అనేది 31వ శ్లోకం. నెక్స్ట్ 32వ శ్లోకం. అలేఖ్య మ్యామ్. నకాంక్షే విజయం కృష్ణ నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ న చ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా నకాంక్షే విజయం కృష్ణ నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ న చ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా భో భో సెకండ్ భా భోగైర్జీవితేన వా భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా ఇది కరెక్ట్. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ నకాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా నకాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ఓకే. భవ్య సాహితి భగవద్గీత అర్జున విషాద యోగంలోని 32వ శ్లోకం. భగవద్గీతలోని అర్జున విషాదయోగంలోని 32వ శ్లోకం. నకాంక్షే నకాంక్షే విజయం కృష్ణ విజయం కృష్ణ నచ రాజ్యం న చ రాజ్యం
సుఖాని చ సుఖాని చ సుఖాని చ సుఖాని చ నకాంక్షే విజయం నకాంక్షే విజయం కృష్ణ కృష్ణ నకాంక్షే విజయం కృష్ణ నకాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ న చ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన కిం నో రాజ్యేన గోవింద గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భో గైర్జీవితేన వా భోగైర్జీవితేన వా భోగైర్జీవితేన వా నకాంక్షే విజయం కృష్ణ నకాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ న చ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా కిం నో రాజ్యేన గోవింద కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా ఓకే నకాంక్షి విజయం కృష్ణ నచరాజ్యం సుఖాని చ కృష్ణ నాకు రాజ్యం పట్ల కానీ విజయం పట్ల కానీ సుఖాల పట్ల కానీ ఎలాంటి కోరికలు లేవు కిం నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేన్నవా అసలు ఈ రాజ్యం పట్ల ఈ భోగాల పట్ల జీవితం పట్ల ప్రయోజనం ఏముంది గోవింద అనేది 32వ శ్లోకం. నెక్స్ట్ భగవద్గీత అర్జున విషాద యోగంలోని 33, 34 శ్లోకాలు. సహస్ర అన్మ్యూట్ చేసుకో. येषामर्थे काङ्क्षितं येषामर्थे काङ्क्षितं नो ఇది నేర్చుకోవడము కాంక్షితమ్నః అనేది నేర్చుకోవాలి. అప్పుడు కొంచెం మీనింగ్ అనేది కరెక్ట్ గా వస్తుంది. ఓకేనా? ఏషామర్థే పలికేటప్పుడు కాంక్షితమ్నః ఏషామర్థే కాంక్షితమ్నః రాజ్యం భోగా సుఖాని చ రాజ్యం భోగా సుఖాని చ येषामर्थे काङ्क्षितं नः राज्यं भोगा सुखानि च येषामर्थे काङ्क्षितं नः राज्यं भोगा सुखानि च येषामर्थे काङ्क्षितं नः राज्यं भोगा सुखानि च येषामर्थे काङ्क्षितं नः
राज्यं भोगा सुखानि च येषामर्थे काङ्क्षितं नः राज्यं भोगसुखानि च तयिमेव स्थिता तयिमेव स्थिता तयिमेव स्थिता तयिमेव स्थिता युद्धे 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 तयिमेव स्थिता युद्धे तयिमेव स्थिता युद्धे प्राणां प्राणां त्यक्त्वा त्यक्त्वा धनानि च धनानि च धनानि च धनानि च प्राणां त्यक्त्वा प्राणां त्यक्त्वा धनानि च धनानि च प्राणां त्यक्त्वा धनानि च प्राणां त्यक्त्वा धनानि च येषामर्थे काङ्क्षितं नः येषामर्थे काङ्क्षितं नः येषामर्थे काङ्क्षितं नः राज्यं भोगा सुखानि च राज्यं भोगसुखानि च येषामर्थे काङ्क्षितं नः राज्यं भोगा सुखानि च येषामर्थे काङ्क्षितं नः राज्यं भोगसुखानि च तयिमेव स्थिता युद्धे तयिमेव स्थिता युद्धे प्राणां त्यक्त्वा धनानि च प्राणां त्यक्त्वा धनानि च तयिमेव स्थिता युद्धे प्राणां त्यक्त्वा धनानि च तयिमेव स्थिता युद्धे प्राणां त्यक्त्वा धनानि च ఓకే నెక్స్ట్ దీక్షిత భగవద్గీత అర్జున విషాద యోగంలోని 34వ శ్లోకం భగవద్గీత అర్జున విషాద యోగంలోని 34వ శ్లోకం ఆచార్య ఆచార్య పితర పితర పుత్రాస్తథైవ పుత్రస్తథైవ పుత్రాస్తథైవ పుత్రస్తథైవ చ పితామహః చ పితామహః ఆచార్య ఆచార్య పితర పుత్ర పితర పుత్ర తథైవ చ పితామహః తథైవ చ పితామహః ఆచార్య పితర పుత్ర ఆచార్య పితర పుత్ర తథైవ చ పితామహః తథైవ చ పితామహః ఆచార్య పితర పుత్ర తథైవ చ పితామహః ఆచార్య పిత్ర పుత్ర తథైవ చ పితామహః ఆచార్య పితర పుత్ర ఆచార్య పిత్ర ఆచార్య పిత ఆచార్య పితర పుత్ర ఆచార్య పితర పుత్ర ఆచార్య పితర పుత్ర ఆచార్య పితర పుత్ర తథైవ చ పితామహః తథైవ చ పితామహః తథైవ చ పితామహః తథైవ చ పితామహః
ఆచార్య పితర పుత్ర ఆచార్య పితర పుత్ర తథైవ చ పితామహః తథైవ చ పితామహః మాతులా శ్వశురా మాతులా శ్వశురా పౌత్ర పౌత్ర మాతులా శ్వశురా పౌత్ర మాతలా శ్వశురా పౌత్ర మాతులా శ్వశురా పౌత్ర మాతులా శ్వశురా పౌత్ర మాతులా శ్వశురా మాతులా శ్వశురా పౌత్ర పౌత్ర మాతులా శ్వశురా పౌత్ర మాతులా శ్వశురా పౌత్ర శాలా సంబంధినస్తథా శాలా సంబంధినస్తథా 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 సంబంధిన 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 ధిన ధిన సంబంధిన సంబంధిన తథా తథా మాతులా శ్వశురా పౌత్ర మాతులా శ్వశురా పౌత్ర శాలా శాలా సంబంధినస్తథా సంబంధినస్తథా మాతులా శ్వశురా పౌత్ర మాతులా శ్వశురా పౌత్ర కరెక్ట్ గా చూసి పలకాలి, కాన్సన్ట్రేట్ చేయట్లేదు. మాతులా శ్వశురా పౌత్ర మాతులా శ్వశురా పౌత్ర శాలా శాలా సంబంధినస్తథా సంబంధినస్తథా మాతులా శ్వశురా పౌత్ర మాతులా శ్వశురా పౌత్ర శాలా సంబంధినస్తథా శాలా సంబంధినస్తథా ఆచార్య పితర పుత్ర ఆచార్య పితర పుత్ర తథైవ చ పితామహః తథైవ చ పితామహః మాతులా శ్వశురా పౌత్ర శాలా సంబంధినస్తథా మాతులా శ్వశురా పౌత్ర శాలా సంబంధినస్తథా ఎవరిది స్క్రీన్ మీద ఇలా చేశారు? ఓకే, సో ఈరోజు మనం అర్చన విషాద యోగంలోని 31, 32, 33, 34 శ్లోకాలు నేర్చుకున్నాము. ముందుగా అర్జునుడు అసలు అంటే ఈ శకునం అనేది నాకు కరెక్ట్ గా అనిపించట్లేదు, మంచిగా కనిపించట్లేదు, మన వారితోనే యుద్ధం చేయడం అనేది. ముందుగా అర్జునుడికి ముందు శ్లోకాలలో ఏంటి, తన మనసులో దుఃఖం అనేది వచ్చి తన శరీర స్థితి గురించి, మనస్థితి గురించి, ఎలా తన వణుకు కలుగుతుంది, గగురుపాటు కలుగుతుంది అనే దాని గురించి చెప్పాడు. దాని తర్వాత ఇంకా యుద్ధం చెయ్యొద్దు అనే ఒక కారణం అనేది తనకి వచ్చేసింది అనమాట. తను చెయ్యలేక తను వీక్ గా ఉండి మొత్తం సిచ్యువేషన్ వీక్ అని చెప్పి, సిచ్యువేషన్ సరిగ్గా లేదు అని చెప్పి, ఇప్పుడే ఏదైనా అంతే కదా, మనము సరిగ్గా మనలో కెపాసిటీ లేకపోతే మనము సిచ్యువేషన్ మీద తోసేస్తాం.
సో ఇప్పుడు అర్జునుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నాడు అన్నమాట. ఈ శకునం అనేది నాకు మంచిగా కనిపించట్లేదు, మనవారితోనే యుద్ధం చేయడం అనేది సిచ్యువేషన్ మీద తోసే ప్రయత్నం చేస్తున్నాడు అర్జునుడు. దాని తర్వాత ఇంకా ఏం చెప్పాడు 32, 33, 34 శ్లోకాలలో, ఎవరి కోసమైతే ఈ భోగాలు, రాజ్యము ఇవన్నీ కూడా పొందాలి అని అనుకుంటున్నామో, ఎవరి కోసం అనంటే ఇప్పుడు ఏం చేసినా మన కోసం, మన ఫ్యామిలీ కోసం చేయాలి అనుకుంటాం మనం ఎప్పుడైనా. సో అలా ఈ బంధువులు, తండ్రులు, వీళ్ళందరూ కూడా, గురువులు, వీళ్ళందరూ కూడా నాకు ఆపోజిట్ గా ఇక్కడ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రాణాలకు సైతం త్యాగం చేసి, ధనానికి సైతం త్యాగం చేసి సిద్ధంగా ఉన్నారు. మరి అలాంటి వారితోనే యుద్ధం చేసి, అలాంటి వారి కోసమే మనం ఇక్కడ వీళ్ళందరినీ ఈ భోగాలని, రాజ్యాలని అనుభవించి వీళ్ళందరినీ చంపడం అనేది ఎంత మాత్రము కరెక్ట్ అంటే, వారి కోసం ఎవరెవరు నిల్చున్నారో ఆపోజిట్ గా వాళ్ళే నా వాళ్ళు కదా. ఈ రాజ్యం నాకు వచ్చినా కూడా, ఈ భోగాలు నాకు వచ్చినా కూడా, వారు లేనప్పుడు, వారు చనిపోతే నేనేం చేసుకుంటాను? అసలు ఈ జీవితం యొక్క ప్రయోజనం ఏముంది? ఈ రాజ్యం వచ్చినా, భోగాలు వచ్చినా నాకు ప్రయోజనం ఏముంది అనేది చెప్తున్నాడు. 33వ శ్లోకంలో ఫస్ట్ మనకి ఎవరెవరైతే, ఎవరి కోసమైతే ఈ భోగాలు నాకు కావాలనుకున్నానో అలాంటి వారే నాకు ఎదురుగా యుద్ధం చేయడానికి తన ప్రాణాలు సైతం త్యాగం చేసి నిల్చున్నారు. నెక్స్ట్ శ్లోకంలో 34 శ్లోకంలో గురువులు, తండ్రులు ఎవరెవరైతే ఉన్నారో తన బంధువర్గాలందరి గురించి చెప్తున్నాడనమాట. గురువులు, తాతలు, తండ్రులు, పుత్రులు, మనుమలు, వీళ్ళందరూ కూడా నా ఎదుటే నిల్చొని యుద్ధం చేయడానికి తమ ప్రాణాలు సైతం లెక్క చేయట్లేదు. మరి ఇంకా అలాంటప్పుడు నాకు ఈ రాజ్యం వచ్చినా, ఈ భోగాలు వచ్చినా, అసలు ఈ జీవితం యొక్క ప్రయోజనమే ఏముంది అని చెప్పి అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో తన వైరాగ్య స్థితి గురించి చెప్తున్నాడు. అది ఈరోజు శ్లోకం 31 నుంచి 34 శ్లోకాలు. మళ్ళీ మనము రేపు ఉదయం 6 గంటల నుంచి 7 గంటలకి నెక్స్ట్ శ్లోకాలతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీకృష్ణ.